ఊరికి సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఊరికే మన ఆర్టిస్టుల గురించి యా ఫట్ ఫట్ అని చెప్పండి. ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే ఏ క్యారెక్టర్ చేస్తారు? ఎగిరి గంతేసి చేస్తాను ఏ క్యారెక్టర్ అయినా. యూనో కొన్ని కట్అవుట్లు అలా ఉండిపోతాయి. యా ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు వర్షం సినిమా చూసిన దగ్గర నుంచి ప్రభాస్ అంటే ఒక మంచి క్రష్ ఫీలింగ్ అనమాట. 2004లోనే మీరు అప్పుడు ఆ టీవీలో వచ్చినప్పుడు చూసాను, థియేటర్ లో చూడలేదు. ఫస్ట్ ఎప్పుడైతే వర్షం అప్పుడు ఏం చదువుతున్నారు? స్కూల్లోనే ఉన్నాను, ఏం చదువుతున్నా గుర్తులేదు కానీ గుర్తున్నా చెప్పొద్దులేండి, ఏజ్ బ్యాంక్ లో వేయాలి కదా. లేదు లేదు లేదు, నిజంగా స్కూల్లో ఉన్నాను నేను. మా ఇంటి ముందు ఒక ఫ్రెండ్ ఉండే దివ్య అని చెప్పేసి, మేము ఇద్దరం చూసాము అప్పుడు. అప్పుడు ఇద్దరం ఫుల్ క్రష్, ఏంటి ఇంత బాగున్నాడు అనుకున్నా. త్రిష ప్లేస్ లో మేము ఉంటే బాగుండదు అనుకున్నారేమో. అట్లా అంత ఏజ్ రాలేదు అప్పటికి. భలే ఉన్నాడు, భలే ఉన్నాడు అంతవరకు వచ్చింది, అంతవరకు వచ్చింది. రామ్ చరణ్ ఫస్ట్ నాకు చెప్పాలనిపించేది గ్రేట్ హస్బెండ్. బట్ మీకేంటి అదే గుర్తొచ్చిందా అంటారు కాబట్టి మీరు భలే పాయింట్ ఎత్తుకున్నారండి. గ్రేట్ హస్బెండ్ అసలు గ్రీన్ ఫారెస్ట్ లాగా, అంటే వాళ్ళ మ్యారేజ్ బాండింగ్ లోనే కనిపిస్తుందండి. సో నాకు అది ఎక్కువ ఇష్టం అనమాట రామ్ చరణ్ సార్లో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, అది ఒకటి సైడ్కి పెడితే, అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. కాకపోతే తన స్టోరీస్, లేకపోతే ఒక స్టెప్ నుంచి స్టెప్ బై స్టెప్ తను ఎదుగుతూ వచ్చిన విధానం, తను కష్టపడే తత్వం, అవన్నీ రామ్ చరణ్ సార్లో నాకు చూడంగానే, అంటే ఎలాంటి వాళ్ళైనా ఒక పొజిషన్కి రావాలి అంటే ఒకసారి అనుకుంటే సరిపోతుంది, దాని నుంచి రావచ్చు అని చెప్పి అనిపించింది నాకు. అదే ఇందాక మీరు అంటే నాకు భలే టాపిక్ గుర్తొచ్చింది. ఫస్ట్ ఉపాసన గారిని ఒక మీడియా పర్సన్ ఎవరితో పరిచయం చేస్తే అది నాతోనే పరిచయం చేశారు రామ్ చరణ్ గారు. తాజ్ కృష్ణలో ఒక ఈవెంట్ జరుగుతుంది, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆబ్వియస్ గా నాకు బాగానే చరణ్ గారు బాగా, సార్ మీరు పెళ్ళంట లవ్ మ్యారేజ్ అంటే ఇక్కడే ఉన్నారు ఉపాసనారా అని చెప్పేసి, ఈజ్ అ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తే నాకు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి గుర్తొచ్చింది నాకు అది. కానీ భలే ఆన్సర్ చెప్పారు రామ్ చరణ్ గారు అనగానే. బెస్ట్ హస్బెండ్, ఫ్యాంటాస్టిక్. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు టాలెంట్ హౌస్. ఇప్పుడు ఓకే, ఒక నడిచి వస్తున్న టాలెంట్ కనిపిస్తారు అనమాట, పవర్ హౌస్. మహేష్ బాబు గారు అంటే నాకు ఇప్పుడు రీసెంట్ గా అయితే మొన్న అంబానీ వాళ్ళ మ్యారేజ్ లో ఎంత హ్యాండ్సమ్ ఉన్నారండి, అదే గుర్తొచ్చింది నాకు. సో వెరీ హ్యాండ్సమ్. హృతిక్ రోషన్ అంటే డాన్స్ అంటే చాలా మంది గ్రేట్ డాన్సర్స్ ఉన్నారు. బట్ హృతిక్ రోషన్ గారిలో ఉన్నది ఏంటంటే ఆ గ్రేస్ పట్టుకుంటారు చూడండి, అది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. యానిమల్ చూసారా? చూసాను. రణబీర్ కపూర్ ఎవ్రీ టైం సర్ప్రైజ్ చేస్తారండి. అంటే నేను ప్రతిసారి, అంటే ఇది ఎలాగో రణబీర్ కపూర్ గారి వరకు వెళ్ళదు కాబట్టి నేనేం చెప్తా అంటే జనరల్గా చెప్తున్నా, ప్రతిసారి తిను ఈ రోల్ని పుల్అప్ చేయగలరా అనుకున్న ప్రతిసారి ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేస్తారు. అంటే చూసుకుంటే రాక్ స్టార్ ముందు కానీ వెనుక కానీ ఏది చూసి చాక్లెట్ బాయ్ లో ఉంటారు, మళ్ళీ వేరే వేరే డిఫరెంట్ గా కనిపిస్తారు. అంటే ఇంత మాస్ క్యారెక్టర్ చేస్తారు, క్లాస్ చేస్తారు, ఫుల్ ఏది చేసినా పర్ఫెక్ట్ అనిపిస్తారు. లేదు మీరు ఇది వెళ్ళదన్నారు కదా, ఇది ఖచ్చితంగా పంపిస్తాను నేను. నాకు సందీప్ రెడ్డి వంగ గారు బాగా క్లోజ్. ఆయన మళ్ళీ మంచి విషయమే చెప్పారు కదా మీరు. మంచి విషయమే, కాకపోతే అదే విశ్వక్సేన్ గారితో ఏంటి? విశ్వక్సేన్ మాస్క్ దాస్ ఆయనకున్న బిజీగా చెప్పింది అదే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. మీరు చెప్పంగానే నాకు ఫస్ట్ మాస్క్ దాస్ అనుకున్నా. వెరీ క్లాస్ పర్సన్, క్లాసీ, కామ్, క్లాస్, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఒక కామింగ్ ఆరా ఉంటుంది అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా కూల్గా ఉంటాడు. నాగార్జున గారు ఫిట్టెస్ట్ హ్యూమన్ బీయింగ్. మీరు భలే టైటిల్స్ పెడుతున్నారండి, మీడియాకి పనికి వచ్చే టైటిల్స్ పెడుతున్నారు. అంతే కదా అండి, అసలు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసిన ఎప్పుడు అలానే ఉన్నారు. అసలు మొత్తం దేశం అంతా గర్వించినట్టు
ఎవరండి? మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అమ్మో, ఇదేదో మీరు గొడవలు పెట్టేటట్టే ఉన్నారు నాకు. ఓకే, పవర్ స్టార్ గారు. ఎమోషన్ అండి, పవర్ స్టార్ ఇస్ లైక్ ఎమోషన్ ఫర్ మీ. ముందు బిఫోర్ కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం నుంచి చూస్తున్న ప్రతిసారి నాకు ఒక గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో రియల్ లీడర్. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఒక హోల్ జనరేషన్ని ఓకే, మీరు ఒక పని చేస్తే దానికి సక్సెస్ వస్తుంది, ప్రతిఫలం కంపల్సరీ ఉంటుంది అని చెప్పి ఇన్స్పిరేషన్. బాలయ్య గారు? బాలయ్య బాబు గారు ఈజ్ ఎనర్జీ ఫ్యాక్టరీ. ఎగ్జాక్ట్లీ. అల్లు అర్జున్ గారు హార్డ్ వర్కింగ్. నాకు అనిపిస్తుంది హార్డ్ వర్కింగ్ అంటే యూనో అందరం హార్డ్ వర్క్ చేస్తాం మనకు కావాల్సిన పొజిషన్కి. కాకపోతే చిన్న చిన్న విషయాలు మనం అంత పేషెన్స్తో హార్డ్ వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. నాకు పుష్ప చూసిన ప్రతిసారి తన అల్లు అర్జున్ సార్ బాడీ లాంగ్వేజ్ చూసి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ షాట్లో ఎవ్రీ స్ప్లిట్ సెకండ్లో కూడా అంత పర్ఫెక్షనిస్ట్గా హార్డ్ వర్కింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. నిజమే మీరు చెప్పింది. ఎన్నిసార్లు చూసారు పుష్పని? చాలా టైమ్స్ చూసానండి. ఎందుకంటే ఆ రోల్ని ఎలా పుల్ ఆఫ్ చేశారని చెప్పేసి నాకు చాలా అనిపిస్తుంది నిజంగా. అది దాని కనుక మీరు ఎలా చూస్తా రాస్తా ఉంటే ఆ సినిమా మీద డాక్టరేట్ చేయొచ్చు. అంత మంచి కంటెంట్ అది. అంటే ద వే వాళ్ళు నేరేట్ ఒక కథని చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్. అది సుకుమార్ గారికి ఎగ్జాక్ట్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అండి. యాక్చువల్లీ మీరు కూడా ఒక ఆడియన్ లాగానే ఎదురు చూస్తారా, హీరోయిన్ లాగా ఎదురు చూస్తారా? ఆడియన్ లాగానే ఎదురు చూస్తా అండి నేను 100%. హీరోయిన్ లాగా ఎదురు చూడటం అంటే ఎలా ఉంటుంది అంటే మనకి రాలేదు కదా క్యారెక్టర్. నో వే అసలు. కానీ రష్మిక గారు ఈ వచ్చిన 4-5 ఏళ్లలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న విధానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. క్రేజీ నిజంగానే. ఒక అంటే చాలా బౌండరీస్ని బ్రేక్ చేసేస్తారు తను. బాలీవుడ్లో టాప్లో ఉన్నారు, టాలీవుడ్లో టాప్లో ఉన్నారు. ఎక్కడ జనరల్గా అంటారు కదా బాలీవుడ్కి వెళ్ళి మళ్ళీ టాలీవుడ్కి వస్తే టాప్లో ఉండరు అది ఇది అని చెప్పేసి ఆ బౌండరీస్ అన్నిటినీ బ్రేక్ చేసేస్తారు. కానీ నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీది ఒక పిక్చర్ చూసి ఏదో ఇలియానా అని ఒకటి ఏదన్నా ట్రోల్ అయిందా? అయిందా? ఏం పిక్చర్ అండి అది? ఎలాగా అది? ఎందుకైంది అది? నార్మల్గా ఫొటోస్ ఉంటే మేబీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అవ్వచ్చు, బాడీ షేప్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇలాగైనప్పుడు దాన్ని మీరు పాజిటివ్ తీసుకుంటారా? పాజిటివ్ అని తీసుకుంటాను 100%. విజయ్ దేవరకొండ గారండి? విజయ్ దేవరకొండ గారు స్టైలిస్టా? అంటే స్టైలిష్గా ఉంటారు. స్టైలిస్ట్ అంటే నాకు చేసే స్టైలిస్ట్ అని స్టైలిష్గా ఉంటారు. నేను ఎప్పుడన్నా ఇది కట్ చేయండి మళ్ళీ. ఇది యాసిడ్గా ఉంటుంది. చూడంగానే ఒక స్వాగ్ స్టైలిష్గా. హీరో రామ్ గారు అగైన్ ఎనర్జెటిక్ అని అనిపిస్తుంది నాకు. ఎనీవే అండి, యు ఆర్ ఆల్సో సూపర్ ఎనర్జెటిక్. మీరు ఇలానే ఉండాలి, ఎంజాయ్ చేయండి. నిజంగా తెలుగు వాళ్ళందరూ మంచి పొజిషన్కి రావాలి. తెలుగు నటీనటులందరూ మీ బహిష్కరణ కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. యు నో వాట్, యూ షుడ్ స్టార్ట్ ఎ పాడ్కాస్ట్. హ్యాపీగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది దానికి. మీ ఇంటర్వ్యూ కూడా పాడ్కాస్ట్ లాగానే ఉంది. జస్ట్ ద సెటప్ మైక్స్ అవి పెడితే సరిపోతుంది. పొద్దునే మీ డైరెక్టర్ ఇద్దరు ఆల్రెడీ మైకులతో చేశారు కదా, ఇలా చేద్దాం అన్నాడు. నేను ఇలా పెట్టుకున్నాను. నాకు అన్ని ఉన్నాయి, ఆల్ సెటప్స్ ఇస్ దే. కంటిన్యూ చేద్దాం మన ఇద్దరం. మీకు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే ఇలా వచ్చేసేయండి, మంచి పాడ్కాస్ట్ చేద్దాం. ఏ టాపిక్ అయినా తీసుకోండి, మన ఇద్దరం చేద్దాం. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ. మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో డే ఎండ్ అవుతుంది నాది ఈరోజు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.